మామ ఆస్ట్రేలియా బిగ్ బాష్ క్రికెట్ లీగ్ అయితే స్టార్ట్ అయింది. నిన్న జరిగిన మ్యాచ్లో మనం పర్ఫెక్ట్ షూట్అవుట్ మ్యాచ్ అయితే చెప్పాం. పెర్త్ వర్సెస్ మెల్బోర్న్ స్టార్స్ అయితే మ్యాచ్ జరుగుద్ది. మన పెర్త్ అయితే విన్ అవుద్దని చెప్పి మనం విన్నింగ్ ప్రొడిక్షన్ అయితే ఇచ్చేసాం. అలాగే ఈరోజు జరగబోయే మ్యాచ్ వచ్చేబడికి సిడ్నీ సిక్సర్స్ అండ్ మెల్బోర్న్ రంగారెడ్స్. మ్యాచ్ విన్నర్ వచ్చి సిడ్నీ సిక్సర్స్ అయితే మ్యాచ్ వన్ సైడ్గా కొట్టుద్ది. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో అడ్వాంటేజ్ కాబట్టి, మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది కాబట్టి 70-30% అయితే కనుక విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది. 70% అయితే సిడ్నీ సిక్సర్స్ అయితే కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏమన్నా అద్భుతాలు జరిగితే మెల్బోర్న్ రంగారెడ్స్ అయితే కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ 100కి 99% అయితే సిడ్నీ సిక్సర్స్ అయితే మ్యాచ్ అయితే విన్ అవుద్ది. రాసి పెట్టుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్పోర్ట్స్ గురించి అంటే క్రికెట్ గురించి ఎక్స్ప్రెషన్స్గా మనం ఒక సీజన్ పట్టుకుంటున్నాం. ఆస్ట్రేలియా బిగ్ బాష్ సీజన్ అయ్యేంత వరకు మన మ్యాచ్ ప్రెడిక్షన్స్ అయితే ఇస్తాం. అలాగని చెప్పి బెట్టింగ్ ఆడకండి, జస్ట్ చెప్తున్నానంతే. నేనైతే బెట్టింగ్ ప్రమోట్ అయితే చేయట్లేదు. జస్ట్ విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికైతే ఉంటాయో అవి మాత్రమే ప్రెడిక్షన్ చేసి మాత్రమే చెప్తున్నాను. దీన్ని నమ్ముకుని ఎవరో బెట్టింగ్ ఆడొద్దు దయచేసి. బెట్టింగ్ జోలికి వెళ్తే లైఫ్ అనేది నాశనం అయిపోద్ది. కాకపోతే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ఒక కంటెంట్ తీసుకుని చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను స్పోర్ట్స్ మీద, అదేనా పర్టికులర్గా క్రికెట్ మీద. కాబట్టి సెకండ్ మ్యాచ్ వచ్చేవాడికి సిడ్నీ సిక్సర్స్ అండ్ మెల్బోర్న్ రంగారెడ్స్ అయితే మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ అయితే సిడ్నీ సిక్సర్స్ అయితే విన్ ద మ్యాచ్. చూసుకోవాల్సిన అవసరం లేదు, రాసి పెట్టుకోండి అబ్బా, జరుగుద్ది. ఓకేనా? సైనింగ్ ఆఫ్ అశోక్.